ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని గురించి కొద్ది నిమిషములు మనం నేర్చుకుందాం. రోమ 1:28లో అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ చెప్తున్నాడు, ఒకరి గురించి చెప్తూ వారంట తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. అంటే తమ మనస్సులో దేవునికి చోటియ్యలేదంట. ఆ చోటియ్యనటువంటి వారిని దేవుడు భ్రష్ట మనస్సుకి అప్పగించాడు అని వ్రాయబడి ఉంది. దేవునికి మనం చోటియ్యకపోతే భ్రష్ట మనస్సుకి దేవుడు వారిని అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నవి అని ఈ లేఖనం స్పష్టంగా తెలియపరుస్తుంది. భ్రష్ట మనస్సుకి దేవుడు అప్పగించాడు అంటే వారు చేయరాని కార్యములు చేయుటకు పూనుకుంటారని కూడా ఈ లేఖనం తెలియపరుస్తుంది. ప్రత్యేకంగా మన మనస్సులో గాని, మన హృదయంలో గాని దేవునికి మనం చోటియ్యనొల్లకపోయిన వారమైనట్లయితే కంపల్సరిగా దేవుడు భ్రష్ట మనస్సుకు మనల్ని అప్పగిస్తాడు. ఎప్పుడైతే భ్రష్ట మనస్సుకు మనల్ని అప్పగిస్తాడో అప్పుడు మన హృదయం చేయరాని కార్యములు చేయుటకు పూనుకుంటుంది. మన మనస్సు చేయరాని కార్యములు చేయుటకు పూనుకుంటుంది. మన తలంపులు కూడా చేయరాని కార్యములు చేయుటకు పూనుకుంటాయి. మన శరీరమంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల వైపు మళ్ళుతుంది. దేవునికి ఎప్పుడైతే మనం చోటిస్తామో అప్పుడు మనం దేవుని స్వాధీనంలో ఉంటాము కాబట్టి దేవుడు చెప్పిందే మనం చేస్తాం. కానీ దేవునికి మనం చోటియ్యలేదు అంటే, దేవుడు మనలో లేడు అంటే, భ్రష్ట మనస్సే మనలో ఉంటుంది. ఆ భ్రష్ట మనస్సు ఎన్నో దౌర్భాగ్యపు కార్యములకు పూనుకుంటుంది. అట్టి వాటిని గురించి గూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. అట్టి వారంట 29వ వచనం. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దైవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను అయ్యున్నారంట. గమనించండి. ఎన్నో చెప్పారండి ఇక్కడ. దుర్నీతంట, దుష్టత్వమంట, లోభమంట, ఈర్ష్యంట, మత్సరము అంట, నరహత్యంట, కలహమంట, కపటమంట, వైరమంట, కొండెగాండ్రైపోతారంట, అపవాదకులైపోతారంట, దేవద్వేషులైపోతారంట, హిం హింసకులైపోతారంట, అహంకారులైపోతారంట, వారైపోతారంట, తల్లిదండ్రులకు అవిధేయులైపోతారంట, మాట తప్పువారు, అనురాగరహితులు. ఈ విధంగా భ్రష్ట మనస్సుకు దేవుడు అప్పగించాడు అంటే, ఇక మనం పూర్తిగా దుష్టుని స్వాధీనంలోనికి వెళ్ళిపోతాం. భ్రష్టుడైనటువంటి సాతాను మన చేత ఎన్నో కార్యములు చేయిస్తూ, దుష్ట కార్యములకు మనం పూనుకునేట్టుగా ప్రేరేపిస్తాడని లేఖనం తెలియపరుస్తుంది. కాబట్టి దేవునికి మనం చోటిచ్చేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి ఎప్పుడైతే మన మనస్సులో చోటిస్తామో, భ్రష్ట మనస్సుకు మన మనసులో చోటుండదు. మనలో దేవుడుంటే సాతాను మనలోనికి రాలేడు. మనలో దేవుడుంటే దుష్ట స్వభావము, దుష్ట తలంపులు మనలోనికి రావు. మన మనస్సు నిండా దేవుణ్ణి నింపుకుంటే దేవుడే సమస్తము జరిగించువాడయున్నాడు. మన చేత అద్భుతమైనటువంటి మంచి కార్యములను చేయిస్తాడు. దేవుడికి మనకు చోటియ్యలేదంటే ప్రియమైన సహోదరి, సహోదరులారా, మన మనస్సుని భ్రష్టుడికి అప్పగిస్తాడు. అట్టి భ్రష్టుడు మన చేత నీచమైనటువంటి కార్యాలు చేయిస్తాడు. కాబట్టి దుష్టుడికి, భ్రష్ట మనస్సుకి మన మనసును అప్పగించకుండా
దేవునికి మన మనస్సులో చోటివ్వాలని, కేవలం దేవుణ్ణి మాత్రమే మహిమపరచు విధముగా, దేవునికి మాత్రమే మన హృదయంలో చోటునివ్వాలని నేను మనఃపూర్వకంగా మీ అందరిని వేడుకొనుచు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. శిరస్సు వహించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా నీకు వందనములు, స్తోత్రములు. గొప్ప వాక్యముతో మాతో మాట్లాడినందుకే నీకు వందనములు. మా మనస్సును నీతో నింపుకొనులాగున సహాయము దయచేయి. నీకు మేము చోటిచ్చేటువంటి వారిగా ఉండుటకు సహాయము దయచేయి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా నిన్ను నింపుకొని, మనసంతా నువ్వే నిండుకొని ఉండులాగున సహాయము దయచేయి ప్రభువా. నిన్నే నింపుకొని వారులాగున సహాయము దయచేయి. భ్రష్ట మనస్సును మాకు రానివ్వకుండా, భ్రష్ట తలంపులు, భ్రష్ట ఆలోచనలు మాలో పుట్టించకుండా ప్రభువా, కేవలం నీతి కార్యములు జరిగించుటకు మా మనస్సును ప్రేరేపించమని, నిండా నిన్నే నింపుకొనుటకు సహాయము దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నీవే ఆదరణ కలిగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.